కొబ్బరికాయ అంటే ఏమిటండి అది? కొబ్బరికాయ అంటే పూర్ణ ఫలం. పూర్ణమైన ఫలాన్నే కొబ్బరికాయ. దాన్ని ఎవరు పుట్టించింది కాదు. హ్మ్. అసలు కొబ్బరికాయలో భగవంతుడు పుట్టించిన కాయ అది కొబ్బరికాయ అనేది. అవును. అందువల్ల అటువంటి పూర్ణ ఫలం అంటారు. దాన్ని మించిన ఫలం లేదు అంటారు. అందుకని పూర్ణాహుతిలో పూర్ణమైన కొబ్బరి కురిడి వేస్తాం. హ్మ్. పూర్ణమైన ఆహుతి. ఆహుతి అంటే హోమంలో వేసేటప్పుడు పూర్ణాహుతి ప్యాకెట్ మనం వేసుకుంటాం కదండి. కురిడి లేకుండా పూర్ణాహుతి వేయదు. అది పూర్ణమైన ఫలం కాబట్టి అది చెడిపోతే ఇబ్బంది వస్తుంది, లేదంటే అందులో ఏదైనా మంచి జరుగుతుంది అని మనం అనుకోక్కర్లేదు. కొబ్బరికాయ అనేదే పూర్ణమైనటువంటి అది హ్మ్. ఖచ్చితమైన ఫలాన్ని ఇచ్చేదే కొబ్బరికాయ. అదే. అదే. అది ఒకవేళ పొరపాటున మంచి కాయ తీసుకుని ఉంటాం మనం కొబ్బరికాయ. కొట్టంగానే అది చెడిపోయిందనుకో అక్కడ మన దోషాలు తొలగిపోయినట్టు. ఓకే. దానివల్ల ఏదో మనకేదో అవాంతరం చేస్తుంది అయ్య బాబోయ్ అని భయపడి మనం అయ్యయ్యో అనుకోక్కర్లేదు. కొబ్బరికాయ చెడిపోయింది. ఎప్పుడైతే చెడిపోయిందో అక్కడికి కీడిపోయినట్టు.